జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ జెనరిక్ ప్రాబ్లం, పిల్లల్లో వచ్చేటువంటి అనారోగ్యం, ఈ పిల్లల్లో వచ్చేటువంటి చైతన్యం, బాలరిష రోగాలు, ఇంకా పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనే దాని గురించి ఒకసారి మనము రాసుల ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక, ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ ద్వాదశ రాసుల్లో మనకి పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉండబోతున్నారు, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది మనం చూద్దాం. అయితే ఈ పరిష్కార మార్గాల్లో మనము ఏ పరిష్కార మార్గం, ఏ పరిహారం, ఏ దానం, ఏ యజ్ఞం, ఏ హోమం లాంటివి చేయటం ద్వారా, లేదు ఇంకా ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అనే దాని గురించి అన్వేషణలో మనకి తెలియనిది మనం చూసిన దాన్ని బట్టి ఒక విశ్లేషణ చేసి దానిలో మనకి ముందుకి రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రకారంగా మనం అనేది ఒకటి చూద్దాం, ఎలాగా ఈ రాసుల్లో పుట్టినటువంటి పిల్లలకి ఎలాంటి రోగాలు వస్తాయి ఏమిటి అనేది ఒకసారి పరిశీలన చేసి దానికి పరిహార మార్గం కూడా వెతుకుదాం. ఇందులో ముఖ్యంగా మనకి మేషరాశి, ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, బేబీ జన్మించిన తర్వాత ముందు ముఖ్యంగా జెనరిక్ ప్రాబ్లం. ఇది జెనరిక్ ప్రాబ్లం అంటే ఏమిటంటే, పెద్దవారు వారికి సంబంధాలు కుదిరించుకునేటప్పుడు అయిన సంబంధం అంటే మ్యార్నికం అంటారు. ఈ మ్యార్నిక సంబంధాలు చేసుకునేటువంటి ఎవరైనా సరే మేషరాశిలో వారు చేసుకున్నట్లయితే, పుట్టేటువంటి పిల్లలు మేషరాశిలో జన్మించినట్లయితే కనుక ఆ జన్మించినటువంటి పిల్లల్లోనూ అంగవైకల్యం లాంటి సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు. ఇది మేషరాశి వారికి ముఖ్యంగా. దాని తర్వాత ఈ అంగవైకల్యం అంటే మనకి ఒకప్పుడు పోలియో అని వచ్చేది. ఆ పోలియోతో పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటుంది అంటే కనుక, కాలు ఒకటి అవుడుగా ఉండడం, చచ్చుబడిపోవటం, చేతులు అలా చచ్చుబడిపోవటం, అలానే ఇంద్రియాలు మనకి ఏదైతే జ్ఞానాన్ని చూపించేటువంటి ఇంద్రియాల్లో లోపం ఉండటం, ఇది అంగవైకల్యం అంటారు. అలాంటి లోపంతో ఎవరైనా పుట్టారు అంటే ఖచ్చితంగా మ్యార్నికం ఉన్నటువంటి సంబంధం. లేదు అంటే కనుక ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు గ్రహణాలు ఏదైనా శూలం పాటించకపోతే కూడా ఇలాంటి సమస్య అయితే వస్తుంది. ఇది మేషరాశిలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా అయితే వచ్చేటువంటిది అయితే కనపడుతుంది. అయితే వీరికి మరొకటి ఏంటంటే కనుక, పిల్లల్లో తెలియకుండానే కోపం ఎక్కువ రావటం, ఇది మేషరాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా జరుగుతుంది. మీ పిల్లలు ఎక్కువ కోపంగా ఉండడం, మాట వినకపోవటం, ఏది చెప్పినా కూడా మొండిగా మూర్ఖంగా ఉండటం, నేలపాటు అంటే నేల వెంపడి ఏడ్చటం, ఇలాంటివి ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో లోపం ఉన్నది అని అర్థం. మరొకటి, మేషరాశిలో ఎవరైనా జన్మించుంటే వారికి శాంతి అని వస్తుంది. శాంతి అంటే మన పక్కన ఉండేటువంటి అమ్మాయి కాదు. శాంతి అంటే అది గ్రహాల యొక్క అశాంతి చూపించేదానికి ఆ గ్రహశాంతి అనేది చేయించుకోవాలి. ఆ గ్రహశాంతి చేయించుకునే దానికి మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఆ మేషరాశిలో ఏ నక్షత్రంలో జన్మించినా సరే, అశ్విని, భరణి, కృతిక ఏ నక్షత్రంలో జన్మించినా ఆ మేషరాశిలో వారు పుట్టినటువంటి పిల్లలకి 30 రోజులు దాటక ముందే మనకి శివాలయాల్లో నవగ్రహాలకి సంబంధించినటువంటి అభిషేక, అర్చన, హోమాలు, మీకు సంబంధించినటువంటి నవగ్రహాలకి నవధాన్యాల దానం, అలానే దానాలు కొన్ని ఉంటాయి. వస్త్రదానం, గోదానం, భూదానం అని చెప్పేసి కొన్ని దానాలు ఉంటాయి. ఆ బాబుకి బేబీకి ఎలాంటి దానాలు వచ్చినాయి, వారికి శాంతింపజేయడానికి ఏ గ్రహం ఎక్కడ ఉన్నది అని చూసుకోవాలి. మరొక విషయం ఏంటంటే కనుక, ఒక్కొక్కరు మేషరాశిలో పుట్టేటువంటి వారికి అంటే మెడలో పేగు వేసుకొని పుట్టేదానికి ఉంటుంది. ఈ మెడలో పేగు వేసుకొని పుట్టినవారు అంటే కనుక ఎవరైతే మేనమామలు ఉంటారో, మేనమామలు అంటే తల్లిగారి తరపున ఉండేటువంటి అన్నతమ్ములు, ఎవరైతే మేనమామ ఉంటారో ఆ మేనమామ ఈ బాబుని కానీ బేబీని కానీ 11 రోజుల్లోపు చూడకూడదు. అలా చూసిన సందర్భాన ఈ యొక్క పుట్టిన వారికి గండం ఉంటుంది. ఇలాగ మేషరాశి వారికి చాలా రకాలైనటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా అప్పుడు పట్టించుకోకుండా మూర్ఖంగా మొండిగా ఉంటే గనక వారిలో ఈ బాలరిష రోగాలని మొదలవుతాయి. ఇవన్నీ కూడా చిన్న వయసులో ఉన్నప్పుడే పిల్లలకి అటాక్ అవుతూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనము గమనించుకోవాలి. లేదంటే కనుక వారు రేపటి రోజున వారి జాతకమో అదృష్టమో చూసినప్పుడు ఏ కలెక్టరో, ఏ ఇంజనీరో, ఏ లాయరో, లేకపోతే జనాన్ని కాపాడేటువంటి ఏ మిలిటరీ అతనో అవుతారు. అలా లేకుండా వేరేలాగా ఉండేసి చదువు ఒకటి చేసేది ఒకటిలా ఉంది అంటే ఖచ్చితంగా ఆ బాబులో ఏదో ప్రాబ్లం ఉండి ఆ దోషాలకు పరిహారం చేయలేదు అని అర్థం.
అవి మనకి ఖచ్చితంగా ఆ పిల్లల్లో బాధిస్తూ ఉంటుంది. మరొక దాంట్లో ఏంటంటే కనుక ఒక్కొక్కసారి గండాలు కూడా ఏర్పడతాయి. అవి ఎక్కడైనా పోతూ ఉంటే యాక్సిడెంట్లు అవ్వటము, లేదంటే ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు అపశృతి అవ్వటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యన చాలా వరకు మనం చూసినట్లయితే కనుక చాలామందిలో ఈ యొక్క సమస్యలు ఉండడం వల్ల ఎక్కువగా అనుకుంటారు వారి మీద ఏదో చెడు ప్రయోగం జరిగింది, దానివల్లనే ఇలా అవుతుంది అనుకుంటారు. కాకపోతే ఈ మేషరాశిలో పుట్టిన వారికి ఎలాంటి చెడు ప్రయోగం కూడా పెద్దగా వారి బాడీకి రాదు. అలాంటి భయాలు అయితే అవసరం లేదు. ఇంకా బాగా చేపిస్తే ఏదో 1కి 10 రాళ్ళు వేస్తే తగలదా, అలాంటిగా ఎక్కువగా చేపిస్తే తగులుతుంది. అలానే మేషరాశిలో పుట్టినటువంటి పిల్లలకి శత్రు భయం ఉండదు. ఎదిగే దాంట్లో విఘ్నాలు అయితే ఇలాంటి లోపాలు ఉండడం వల్ల విఘ్నాలు లభిస్తాయి. కాబట్టి ఈ మేషరాశిలో పుట్టినటువంటి పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా, ఏ గండాలు రాకుండా ఎలా ఉండాలి పిల్లలకు తెలియదు. కానీ పెద్దవారు ఉన్నారు కదా, వాళ్ళని కన్న పెంచి పోషించేటువంటి పెద్దవారు ఉన్నారు. ఆ పెద్దవారు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ గండాల నుంచి బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. వాటిలో కొన్ని అంటే అన్నీ చెప్పుకోలేకుండా కొన్ని అయితే మనం మాట్లాడుకునే దానికి, మేషరాశిలో ఎవరికైనా జన్మించిన వారు ఉంటే కనుక, వారు పుట్టిన బేబీ మేషరాశి కింద వస్తే కనుక వారి తల్లిదండ్రులు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటే కనుక వారికి ఈ గండాలు ఏమి రాకుండా, అపశకునాలు అపశృతి రాకుండా, చదువు బాగుండి మేధాశక్తిగా ఉండేదానికి, ఎవరి కళ్ళు ఆ పిల్లవాడి మీద పిల్ల మీద పడకుండా ఉండేదానికి మొదటిగా నవగ్రహాలకి శాంతి హోమం, శాంతి పూజ చేయించాలి. ఆ శాంతి హోమం, శాంతి పూజ చేయించేటప్పుడు నవధాన్యాలు, నవగ్రహాలకి నవధాన్యాలు సమర్పించుకొని ఆ అర్చకుల వారికి నవధాన్యాలు సమర్పించి కొన్ని రకాల మంత్రోచ్చారణతో ఆ శాంతి పూజ అనేది నిర్వర్తిస్తారు. తనంతరము అక్కడ వస్త్రధారణ ఉంటుంది, అంటే వస్త్రదానం ఉంటుంది. ముఖ్యంగా ఆ వస్త్రాలు దానం ఇవ్వాలి అర్చకుల వారికి లేదా నవగ్రహాలకి. ఇంతటితో ఆ శాంతి అనేది వెళ్ళిపోతుంది. 30వ రోజు జోడుపున చేయాలి. దాని తర్వాత పిల్లవాడికి అన్నప్రాసన అయిన తర్వాత వారికి ఎవరికైనా అడుక్కునే వారు ఉంటారు కదా గుళ్ళ దగ్గర, వారికి గనక ఒక 3 శారీస్, ఒకరికే కాకుండా ఒక 3 వ్యక్తులకి చూసుకొని ఒక 3 శారీసు, 3 బ్లౌజ్ పీస్లు, అలానే 2 రకాల ఫ్రూట్స్ లాంటివి తీసుకొని అక్కడ దానం ఇచ్చినట్టయితే కనుక వీరికి ఆర్థిక సమస్య అనేది తొలగిపోతుంది. అలానే చదువులో ముందుకు వెళ్ళేదానికి ఆటంకాలు లేకుండా ఉంటుంది. అలానే ఆస్తి, పిల్లలు పుట్టగానే ఆస్తి సంపాదించుకోలేకపోతున్నాము, అదృష్టం లేదు, దురదృష్ట జాతకుడు, ఏం చదవడు, గాలికి తిరుగుతుంటాడు, చెడు సావాసాలు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి పిల్లలు ఎవరైనా బాధపడేవాడు మేషరాశిలో ఉంటే కనుక వారి తల్లిదండ్రులు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి, వారి మైండ్ సెట్ని చేంజ్ చేయాలి. పిల్లలకి మేషరాశిలో పుట్టిన వారికి ఈ యొక్క ఆలోచన వారికి కోపదారిగా ఉంటారు. మంచివారే కానీ కోపం ఎక్కువ ఉంటుంది, కానీ వారిని శాంతింపచేయాలి. వారికి ఏదైనా ముత్యం లాంటి ఉంగరం ధరించడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే వారికి సబ్క్యూట్ స్టోన్స్ హగ్గీక్ అని ఉంటుంది, మూన్ స్టోన్ హగ్గీక్ అని ఉంటుంది. అలాంటి స్టోన్స్ కూడా వారికి ధరించవచ్చు. అలానే మేషరాశిలో పుట్టిన వారికి జీవితకాలం పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాల్సింది ఒకటి ఉన్నది. అది ఏమిటంటే ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారాలు, అలానే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వండి అని చెప్పండి. అలా చేసినట్టయితే ఆ దోషాలు కావచ్చు, ఆ ఒక ఇబ్బందులు కావచ్చు, గండాలు కావచ్చు దరి చేరకుండా ఉంటాయి. ఇక పెద్దవారు ముఖ్యంగా పిల్లల కోసం చేయవలసినటువంటిది ఒకటి ఏంటంటే నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం చేయాలి, నవగ్రహాలకి దానం ఇవ్వాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా వారు ఎదిగేదానికి, జీవితానికి విఘ్నాలు రాకుండా ముందుకు వెళ్తారు. అదేవిధంగా పెళ్ళిళ్ళు కూడా సక్రమైనటువంటి సమయంలో అవుతాయి, జాబులు కూడా సక్రమైన సమయంలో వచ్చేసి వారంతా కూడా నిలదొక్కుని అంటే రానున్నటువంటి తరాలు కూడా బాగుండేదానికి ఉంటుంది. కాబట్టి పెద్దలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని గమనించుకుంటూ ఉండండి. చెడు అలవాట్లకి, వ్యసనాలకి బానిసం చేయకండి. ఇలా పాటించినట్టయితే కనుక అదృష్టవంతులు అవ్వచ్చు. ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి పిల్లల్ని కాపాడుకుందాం, కాపాడుకుంటూనే ఉందాం. జై శ్రీమన్నారాయణ.